సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు ఎంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. చక్రధర్ గారు, రీసెంట్గా ఒక 2-3 కొత్త ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ మార్కెట్లోకి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సో దాంట్లో ఒకటి SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, లాస్ట్ ఒక 6 monthsలో మార్కెట్లోకి రావడం జరిగింది. తర్వాత AIF ఒకటి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఈ రెండు కూడా మార్కెట్లోకి కొంత మార్కెట్ ఆక్యుపెన్సీని తీసుకోబోతున్నాయి. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనందరికీ బాగా తెలిసి 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి. బట్ మరి ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా బజ్ క్రియేట్ చేసాయి కదా. సో మరి ఎప్పటి నుంచో ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్స్ మరి ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి SIF, AIF వల్ల కొంత సైడ్ అయ్యే అవకాశం ఏదన్నా ఉందంటారా? వాటి ప్రభావాన్ని ఏదైనా కోల్పోయే అవకాశం ఉందా? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు చూస్తే మనకి మార్కెట్లో సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఆథరైజ్ వచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే మొత్తం 4 ఉన్నాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, SIF, AIF, PMS. సో మీకు కామన్ గా చూస్తే ఎఫ్ కామన్ గా మూడిట్లో చివరిలో ఉంది. మ్యూచువల్ ఫండ్స్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అలాగే మనకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఎప్పుడైతే చివరిలో ఎఫ్ వచ్చిందో అవన్నీ NAV బేస్డ్ లో ఉంటాయి, NAV బేస్డ్ లో ఉంటాయండి. ఓకే. NAV అంటే మనకి ఒక NAV అలాట్ చేస్తారు, ఫేస్ వాల్యూ 10 రూపీస్ అట్లా బట్టి NAV అలాట్ చేస్తారు. సో ఇవన్నీ యూనిట్స్ పరంగానే ఉంటాయి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా 3 ఒకటే, మ్యూచువల్ ఫండ్స్ ఒకటే, SIF ఒకటే, మనకి AIF ఒకటే. సో చివరిలో ఎఫ్ వచ్చింది కాబట్టి ఇవన్నీ మనకి NAV బేస్డ్ లో ఉంటాయి. సో మనకి ఎవ్రీడే NAV పెరుగుతుంటుంది, మన రిటర్న్స్ పెరుగుతుంటాయి. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కామన్ ప్లాట్ఫామ్ అండి, కామన్ గా ఉంటుంది. ప్యూర్ ఈక్విటీ స్టాక్స్ ఉంటాయి. మీరు చూస్తే లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, కేవలం స్టాక్స్ మాత్రమే ఉండేది మ్యూచువల్ ఫండ్స్. అలా కాకుండా 80% స్టాక్స్ ఉంటూ 20% ఎక్స్ట్రాగా ఏదైనా ఉంది అంటే అది డెరివేటివ్స్. మనకి SIF లో వచ్చేసి ఏంటంటే 80% మళ్ళీ స్టాక్సే ఉంటాయండి, సేమ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే 80% స్టాక్సే. కేవలం 20% మాత్రమే వాళ్ళు డెరివేటివ్స్ యాడ్ చేశారు, తద్వారా కొంచెం రిటర్న్ ఎక్కువ ఇప్పించాలి అని. అయితే చాలా మంది అనుకుంటేది ఏంటంటే డెరివేటివ్స్ అనగానే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, ఆడవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు వైఫ్, ఒకళ్ళు డాటర్. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక టీ పెట్టాలన్నా, ఏదైనా కాఫీ చేయాలన్నా వైఫ్కి ఏం ప్రాబ్లం లేదు, చేస్తారు. కానీ డాటర్ పంపించామనుకోండి, చేయగలుచుకుని వస్తుంది, డాడీ చేయగలిగింది ఉంటుంది. ఎందుకు? అనుభవం లేదు కాబట్టి. అనుభవం లేదు. సో ఒకప్పుడు ఆ మదర్ కూడా చేయలే, చిన్నపిల్లే, పెళ్ళి పెద్దవాళ్ళే, అలా కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు అనుభవంతో వాళ్ళు చేతులు కలుసుకోకుండా, అలా కూరలు కట్ చేసినా కూడా చేయి కట్ కాకుండా కట్ చేస్తారు. సీరియల్స్ చూస్తూ కట్ చేస్తారండి. అది మనం తెలియదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చెప్పలేము. అది అలా వస్తుంది, వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. సో అలాగే చిన్న పిల్లలకి చేయలేరు. అట్లాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ కనుక హ్యాండిల్ చేస్తే మనకి మంచి లాభాలే వస్తాయి. అలా ఎక్స్పీరియన్స్ లేకుండా కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తే ఉన్న కూడా పోగొట్టుకుంటాం. సో చాలా మంది ఏమంటారంటే SIF లో రిస్క్ ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ అండి, ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది ఎవరు? ఇప్పుడు టీ పెడుతుంది ఎవరు? పాప, తల్లె. ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ తో కనుక చేసిన వాళ్ళకైతే ఏం రాదండి, లాభాలు అయితే బాగా వస్తాయి. అందుకే సెబీ కూడా కేవలం 20% మాత్రమే అలౌ చేసింది డెరివేటివ్స్ కి. వాటికి మొత్తం 100 రూపీస్ మనకి పెట్టినంత తీసుకెళ్ళి డెరివేటివ్స్ పెట్టట్లేదు. 80% మనకు స్టాక్స్ లాగానే, నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. కేవలం 20% మాత్రమే మనకి ఇదైతే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, మీకు చాలా మంది ఒక సినిమాలో కూడా చూస్తుంటారు, ఒక గ్లాస్ లో నీళ్ళు పోసాం అనుకోండి, హాఫ్ పోసాం. ఒకళ్ళు ఏమంటారంటే నీళ్ళు సొహమే ఉన్నాయి అంటారు. వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది. కొంతమంది అట్లీస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నాయి కదా అని కొంతమంది సాటిస్ఫై అవుతారు. సో ఈవెన్ డోర్ కూడా, డోర్ ఓపెన్ చేసాం అనుకోండి, సొహం డోర్ తెరిచి పెడితే కొంతమంది డోర్ పూర్తిగా తెరుచుకోలేదు అని ఒకళ్ళు అంటారు, పూర్తిగా మూసుకోలేదు కదా అని కొంతమంది అంటారు. సో మనం చూసే విధానం బట్టి ఉంటుంది, ఆ రిస్క్ రిటర్న్ బట్టి. కొంతమంది SIF లో కేవలం రిస్క్ చూస్తారు, కొంతమంది SIF లో కేవలం రిటర్న్ చూస్తారు అన్నమాట. సో అది మనం చూసే పట్టే విధానం ఉంటుందండి. సో SIFs ఆర్ గుడ్. 80% మనకి స్టాక్స్ ఏవైతే ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో అలాగే ఉంటాయి. 20% ఎక్స్ట్రా రిటర్న్ కోసమే మనకి డెరివేటివ్స్ యాడ్ చేశారు. అలాగే AIF, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో 80% మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లాగానే స్టాక్సే ఉంటాయండి. 20% అన్లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి.
ఆ అన్లిస్టెడ్ స్టాక్స్ వల్లే వాళ్ళు కొంచెం రిటర్న్ ఎక్కువ జనరేట్ చేస్తారు. ఇవాళ చాలా మంచి మంచి కంపెనీలు ఇండియాలో ఇంకా అన్లిస్టెడ్ లోనే ఉన్నాయండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, అది అన్లిస్టెడే. చాలా చాలా మంచి మంచి కంపెనీస్ కూడా ఇవాళ మనకి అన్లిస్టెడ్ లోనే ఉన్నాయి. సో అట్లాంటివి కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనకి ఏఎఫ్ లో రిటర్న్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఉండేట్టుగానే కామన్ గా ఎస్ఐఎఫ్ లోను ఏఎఫ్ లోను స్టాక్స్ ఉన్నాయండి. 80% వాటిలోనే పెడతారు. కేవలం ఎక్స్ట్రా రిటర్న్ కోసం మనం కేవలం 20% మాత్రమే యాడ్ చేస్తున్నాం. డెరివేటివ్స్ లాగాను మనకి ఎస్ఐఎఫ్ లో, అన్లిస్టెడ్ స్టాక్స్ లాగాను ఏఎఫ్ లో. అలాది డిఫరెన్స్ అండి. ఇంకా టాక్సేషన్ పరంగా చూస్తున్నా కూడా అన్ని గ్యాప్ మనకి సమానంగానే ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో చూస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎస్ఐఎఫ్ లో ఒక 0.5% ఎక్స్ట్రా ఉండొచ్చేమోనండి ఏఎఫ్ లో. బట్ వేరాజ్ అన్ని ఒకటే. ఇప్పుడు మనకి మార్కెట్ లో ఎస్ఐఎఫ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎడల్వైజ్ వాళ్ళది వచ్చింది, ఎస్బీఐ వాళ్ళది వచ్చింది, క్వాంట్ వాళ్ళది వచ్చింది. సో క్వాంట్ వాళ్ళు కొత్తగా హైబ్రిడ్ ఫండ్ కూడా లాంచ్ చేశారండి. సో క్వాంట్ వాళ్ళది ఈక్విటీ ఉంది, హైబ్రిడ్ కూడా ఉంది. మనం కావాలంటే 5 lakhs ఈక్విటీలో పెట్టుకోవచ్చు, 5 lakhs అలాగే మనకి హైబ్రిడ్ లో పెట్టుకోవచ్చు, హైబ్రిడ్ లో. సో అలా మనం డివైడ్ చేయొచ్చు. సో ఇంకా రిస్క్ తగ్గుతుంది కొంచెం. సో ఇప్పుడు దాకా కూడా అప్లికేషన్స్ అన్ని కూడా ఫిజికల్ గా చేసేవాళ్ళం ఎస్ఐఎఫ్ ని. ఇప్పుడు ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆన్లైన్ లో మనం అకౌంట్ ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారానే మనం అక్రాస్ ఇండియాలో ఎక్కడున్న కస్టమర్స్ కూడా మనం ఆన్లైన్ లో చేసేసుకోవచ్చు అండి ఎస్ఐఎఫ్స్. సో ఇది బెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం అత్యధికంగా రిటర్న్ ఎందుకు వస్తుంది అంటే 80% స్టాక్స్ తో పాటు ఒక 20% డెరివేటివ్స్ ఉంది. ఆ 20% డెరివేటివ్స్ మనకి రెండు వైపులా పదును ఉందండి. ఆ కత్తికి మార్కెట్ లో రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది, మార్కెట్ పడినప్పుడు తక్కువ పడుతుంది. సో అట్లాంటి ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇది చాలా మంచి ఆప్షన్ చెప్తున్నాను. సో అదండి ఎస్ఐఎఫ్స్. మనకి ఏఎఫ్ లో అత్యధికంగా బెస్ట్ ఏంటంటే టాక్సేషన్ ప్రాబ్లం ఉండదు. టాక్సేషన్ అంతా వాళ్ళే కట్టేస్తారు పైన, మంచి ట్యాక్స్ నిల్లు ఉంటుంది. మనం గతంలో చెప్పాం 1 crore పెట్టండి, ఒక 10 years కి మీకు ఆల్మోస్ట్ మీకు దగ్గర 4 CR దాకా వస్తుంది చెప్తున్నాం. ఆ 4 CR కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో అట్లాంటి బెస్ట్ ఆప్షన్స్ కూడా మనకి ఏఎఫ్ లో ఉన్నాయండి. సో ఇదండి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, ఏఎఫ్. సో మొత్తానికి ఇప్పుడు ఎస్ఐఎఫ్, ఏఎఫ్ కంప్లీట్ గా మార్కెట్ లోకి వచ్చినంత మాత్రాన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కి డ్యామేజ్ అయ్యేదంటే ఏమీ లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేదంటే ఏమీ లేదు. ఇబ్బంది పడేది అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి సెగ్మెంట్ కి ఒక కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఒక 10 lakhs లేని వాళ్ళందరూ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకోవచ్చు. 10 lakhs అండ్ అబోవ్ కనుక ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మనం ఎస్ఐఎఫ్ మూవ్ అవ్వాలి. కొంచెం ఫర్దర్ గా మనం 1 crore వచ్చిన ప్రీమియం కావాలంటే ఏఎఫ్ వెళ్ళాలి. మధ్యలో పిఎంఎస్ కూడా ఉందండి. 50 lakhs వస్తే కనుక పిఎంఎస్ లో వెళ్ళిపోవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, మనకి పిఎంఎస్, ఏఎఫ్ స్టెప్ బై స్టెప్ ఉంటాయండి. సాధారణంగా చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫండ్స్ అలా బిహేవ్ చేస్తున్నాయి అనేది వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ వస్తుంది. అట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతారు. సో అట్లా ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎస్ఐఎఫ్ కి, పిఎంఎస్ కి, ఏఎఫ్ కి వెళ్ళిపోవచ్చు అండి. సో దాని ద్వారా మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చని చెప్తున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్. సో మొత్తానికి దేని వెయిటేజ్ అయితే దానికి ఉంటుందండి. ఉంటుందండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.